హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా పిల్లలు వాళ్ళ మమ్మీ కోసం సర్ప్రైజ్గా గిఫ్ట్ అండ్ రూమ్ అంతా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు డెకరేషన్. అసలు అనుకోలేదు, నాకు కూడా తెలియదు ఇంత బాగా డెకరేషన్ చేస్తారని. చూడండి, ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఏదో వాళ్ళ ఓన్గా తయారు చేశారు. చూద్దాం, నాకు కూడా చూపెట్టలేదు. నాకు చూపిస్తే ఎక్కడైతే వాళ్ళ మమ్మీకి చెప్తానేమో అని నాకు చూపెట్టలేదు. చాలా డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. చూద్దాం మరి ఏం గిఫ్ట్ ఏమో వాళ్ళ మమ్మీకి ఏం చేశారో చూద్దాం. నేనైతే ఇప్పుడు మా పిల్లలు అయితే మదర్స్ డే దగ్గర ఒక 3 days నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఏదో సర్ప్రైజ్ గురించి. అయితే వాళ్ళ సర్ప్రైజ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. భయం వేస్తుంది ఫస్ట్ అయితే. వస్తున్నా ఓకేనా? రెడీ 1 2 3 ఓపెన్. హ్యాపీ మదర్స్ డే. నా బర్త్డే కూడా ఇంత డెకరేషన్ చేయలేదు మా పిల్లలు చేసి. రండి రండి, మీరిద్దరు రండి, అడగలేదు కదా, రండి. థ్యాంక్ యూ చిన్నోడు. అది ఎంత షాక్ చేసి తెలుసా వీళ్ళు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఓకేనా? రెడీ, కట్ చేయగా అండి. కట్ చేసాం. హ్యాపీ మదర్స్ డే. నేనేది కట్ చేస్తాను, మీరే కట్ చేసుకోండి. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్. నువ్వు పెట్టండి. ఇద్దరు పిల్లలు ఫస్ట్ మమ్మీకి పెట్టండి. సొరపీ తీసుకొని మమ్మీకి పెట్టండి. నీ పెట్టలేదా? ఫోటో వెళ్ళది. ఇదే పెట్టండి ఇట్లా అర్జున్. తీసుకో బాబా. హ్యాపీ మదర్స్ డే. వీడియో ఇప్పుడు అమ్మ మొత్తం బెలూన్స్ అయితే ఇప్పటిదాకా కింద అక్క అయితే వచ్చి ఊదెళ్ళింది. ఇప్పుడైతే మేము మా మమ్మీ ఆ రూమ్లో ఉంది. మా మమ్మీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు, తెలియద్దని ఆ రూమ్లో వేసేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాం. చాలా సేపు పడింది ఊదడానికి. ఇప్పుడు మేము రెడీ అయ్యాలి. రెడీ అవ్వి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఏదో మీకు తెలుసు కదా, ముందైతే పెట్టేస్తాము. ఇక్కడైతే చేస్తున్నాం మేము డెకరేషన్. ఈరోజు అయితే మదర్స్ డే కాబట్టి ఈరోజు టైం అయితే 8 అవుతుంది. 8 కన్నా ఎక్కువ, 8:30 అవుతుంది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చారు, ఇప్పుడే చేస్తున్నాం. ఇప్పటిదాకా గిఫ్ట్ అయితే అయ్యింది. ఇంతసేపు కిందోళ్ళు ఇటు కిందోళ్ళు మొత్తం హెల్ప్ చేస్తారు, అట్లా అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఇప్పుడైతే నేను మదర్స్ డేకి గిఫ్ట్ చేస్తున్నాను. ఇదైతే 3rd స్టెప్. ఇది చాలా హార్డెస్ట్ స్టెప్. ఇది అస్సలు అవ్వదు, బట్ నేను ఎంతో కష్టపడి చేసిన ఇదైతే. నా కష్టంకి మన ఫలితం చూద్దాం. లాస్ట్ మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. మదర్స్ డే వచ్చేసి 10th May అవుతుంది. చూద్దాం ఎట్లా అవుతుందో. అక్కడ ఏం చేస్తున్నావు? మదర్స్ డే గిఫ్ట్ చేస్తున్నా. ఎప్పుడు మదర్స్ డే? May 10th. అక్క, వాట్ యు ఆర్ డూయింగ్? I'm doing gift for my mother.
ఎందుకు? మదర్స్ డే వస్తుంది కదా. చాలా కష్టపడుతున్నావా? ఈ రోజు చేసి అందులో బైట్స్ పెట్టడం, 1000 బైట్స్. ఇప్పుడైతే మదర్ అయితే అయిపోయింది, డాటర్ కూడా అయిపోతుంది. ఇది ఇంకొక ఇట్లా ఫ్రాక్ డ్రెస్అప్, దీని ఒక డ్రెస్అప్ చేస్తే ఫైనల్గా అయిపోతుంది. అయిపోయాక ఇంకా దానికి టిష్యూ కట్టుకోబెట్టి ఇంకా అట్లా సెట్ చేసేస్తే పాప వచ్చేసి ఇలా ఎత్తుక్కుంటుంది. ఇంకా కట్ చేయలేదు, ఇలానే ఉంచుతాం అనుకోకండి. కటింగ్ బ్లేడ్ లేదు అందుకే. ఫైనల్ అయిపోయినాక చూపిస్తాను అసలు ఎలా ఉంది అక్క ఎక్స్పీరియన్స్? చాలా టఫ్ అసలు. ఇది ఫస్ట్ చూడగానే బాగా ఈజీ అనుకున్నా. ఎస్, చూడండి ఇలా ఉంటుంది, బాగుందా? ఇలా చూస్తే నాకైతే సెట్ ఓకే బాగానే వస్తుంది అని అనిపిస్తుంది. మీకు ఎలా వస్తుంది అని అనుకుంటున్నా? ఇంకా దానికి ఫ్రాక్ పెట్టాలి, అది కట్ చేయాలి, దీనికి టిష్యూస్ అంటేయాలి, పెయింట్ వేయాలి, చాలా వర్క్ ఉంది. రేపటిలోపు అవుతుందో లేదో. గోల్డ్ కలర్ వేసేస్తే అయిపోతుంది. ఓకేనా? లాస్ట్ ఫైనల్ లాస్ట్ అంతా అయిపోయింది, నెక్స్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉందో అయితే కామెంట్ చేయడానికి. క్లోజ్ యువర్ ఐస్. అందుకే బ్లాక్ పెయింట్ అండి మొత్తం. ఎంత ఓన్ క్రియేటివిటీ. చెప్పలే, షాక్ అయ్యారా? థ్యాంక్ యూ. మమ్మీకి పట్టుకో ఒక సింగర్. పట్టుకో. బెస్ట్ మామ్ అవార్డ్. అట్లా ఫోటో దింపుతాను మంచిగా ఫోటో దింపుతాను. చాలా కష్టపడి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ టు ఆల్ వరల్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. చూపెట్టు. ఎంత గ్రీటింగ్ కార్డ్ చేసింది. ఇది ఓపెన్ చేయట్లా. I love you. Happy Mother's Day, Amma. You are my life, Amma. You are so beautiful woman in the world. ఓపెన్. Happy Mother's Day. Thank you. చూసినాం. ఏ? ఇద్దరం చూసినాం. హ్యాండ్ ప్రింట్ చేసి ఐ లవ్ యూ అమ్మా. హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ అమ్మా. యు ఆర్ నాట్ ఏ మదర్, యు ఆర్ మై లైఫ్ అమ్మా. థ్యాంక్ యూ చిన్నోడు. చూశారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలైతే చాలా కష్టపడి ఆఫ్టర్ 3-4 డేస్ వర్క్ తర్వాత అస్సలు నన్ను వాళ్ళ రూమ్లోకి రానివ్వలేదు. నేను అనుకున్నాను ఏదో చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇంత మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ క్రియేటివిటీకి, వాళ్ళు నా గురించి ఆలోచించిన విధానికి అయితే అసలు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళు నార్మల్గా ఏదో బయట నుంచి కొని ఇవ్వకుండా ఇట్లా వాళ్ళ చేతులతోని వాళ్ళకు నాపై ఉన్న ప్రేమను ఈ విధంగా చెప్పినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లులు. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.